ఇప్పుడు ఈ షిప్ చూస్తున్నారు కదా, ఆరెంట్ అని చెప్పేసి అది లోడింగ్ అవుతుంది. చూస్తున్నారా, లోడింగ్ పైపు అది ఇలా లోడింగ్ అవుతుంది అనమాట. ఆ వెనుకున్నది లోడింగ్ చేస్తుంది. ఆ వెనుకున్న షిప్ ఇది డ్రెడ్జింగ్ చేస్తుంది. ఇక్కడున్న పోర్ట్లో డ్రెడ్జింగ్ చేసి ఇలా లోడింగ్ చేస్తుంది. ఈ డ్రెడ్జింగ్ షిప్కి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, ఇక్కడ 2 పోల్స్ కనిపిస్తున్నాయి చూసారా. ఈ పోల్స్ దాన్ని లెగ్స్ అంటారు. ఆ లెగ్ అనేది ఇప్పుడు ఒక పైపు హైట్గా, ఒక పైపు షార్ట్గా కనిపిస్తుంది కదా, రెడ్ మార్క్ ఉంది చూసారా. దాని వెనకాతలు కూడా మార్కింగ్ ఉంటుంది. ఆ మార్కింగ్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. 1, 2, 3 హైట్ ఫీట్ అనమాట ఆ నెంబర్స్. ఇప్పుడు అది కిందకు ఉంది కదా ఒక పైపు, ఆ కిందకునేది నడుస్తుంది. నడడం అంటే ఆ పైప్ అనేది ముందు నుంచి వెనక్కి ఎలా లాగుతుంది. షిప్ని లాగేటప్పుడు అది డ్రెడ్జింగ్ అవుతూ అలాగా ముందు నుంచి వెనక్కి లాగుతుంది. మనం కాలు ఎలాగైతే పెడతామో అలా, మనం ఎలా అయితే నడుస్తామో అలా అనమాట. ఒక్కొక్క లెగ్ మారుతూ ఉంటుంది. ఒక్కొక్క లెగ్ మారుతూ ఒక్కొక్క లెగ్ కింద నుంచి అలాగా ముందుకు వస్తూ వెనక నుంచి డ్రెడ్జింగ్ వీల్ ఉంటుంది. ఆ వీల్ అలాగా డ్రెడ్జింగ్ చేసి మా షిప్లోకి మన్ను అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఆ షిప్ చూసారా, ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. బాటమ్ లెవెల్ ఎలా ఉందో చూసారు కదా. ఆ పైప్ ఉంది కదా, ఆ పైపులో నుంచి మెటీరియల్ అనేది వస్తుంది. డ్రెడ్జింగ్ పైప్ చూస్తున్నారు కదా. డ్రెడ్జింగ్ పైప్ అంటే డ్రెడ్జింగ్ చేసిన తర్వాత వచ్చే మెటీరియల్ని డ్రెడ్జింగ్ డెలివరీ పైప్ అని అంటారు. అవి చూసారా నాలికలు ఎలా ఓపెన్ అవుతున్నాయో, అందులో నుంచి మెటీరియల్ వస్తుంది. డ్రెడ్జింగ్ చేసే మెటీరియల్ ఇందులో లోడ్ అవుతుంది. చూస్తున్నారు కదా పైప్ ఎలా దిగుతుందో. చూసారా పైపు మెటీరియల్ ఎలా వేస్తుందో. ఈ డ్రెడ్జింగ్ పైప్ మీద చూసారా, ఒకవేళ ఏదైనా రిపేర్ అయితే పైప్ రిపేర్ చేయడానికి కూడా వస్తారు. చూస్తున్నారా పైప్ మీద ఎలా ఉన్నారో. ఇలా రావడానికి అవన్నీ మెట్లు ఉన్నాయి చూసారా, ఆ మెట్ల ద్వారా వస్తారనమాట. చూసారా ఇంజనీర్స్ అంటే ఎలా పనిచేయాలో. ఒక చిన్న పైపులోకి, ఆ పైపు కన్నం చూసారా ఎంత ఉందో, ఆ కన్నంలోకి ఒక ఇంజనీర్ లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఏంటి ప్రాబ్లం అనేది చూడడానికి, ఏదైనా స్టక్ అయిపోయిందో లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉందో అని చూడడానికి ఇంజనీర్ లోపలికి వెళ్ళాడు. ఈ పైప్ కన్నం చూసారా ఎంత ఉందో. ఒక మనిషి లోపలికి వెళ్ళడానికి ఎంతో ఇబ్బంది పడే అంత కన్నం అన్నమాట ఆ పైప్ కన్నం. అందులో ఏ ప్రాబ్లం ఉందో చూడడానికి వెళ్ళాడు. ఆ పైపు అన్న తర్వాత చిన్నది కాదు కదా, చూసారు కదా ఎంత ఉందో పైపు. ఇంకొక ఇంజనీర్ వెళ్తున్నాడు చూసారా, వెళ్ళాడు. కానీ ఇలాంటి ప్రాబ్లం అయితే మొదటగా ఇబ్బంది పడేవాడు ఆయిలర్. ఒక షిప్కి, ఇంజిన్ డిపార్ట్మెంట్కి ఆయిలరు ఒక వెన్నెముక్క అన్నమాట. అర్థమవుతుందా? ఒక ఆయిలరు ఎంతలా కష్టపడతాడో ఎవరికి తెలియదు. వాడి కష్టం వాడికే తెలుసు. ఇప్పుడు ఈ ఇంజనీర్ బట్టలు చూడండి ఎలా ఉన్నాయో. వెనక భాగం అంతా మట్టి. ఆల్రెడీ లోపలికి వెళ్ళి వచ్చాడు, కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి సిగరెత్తున్నాడు. వెనక భాగం అంతా మట్టి చూసారా ఎంతలా ఉన్నదో వాడికి. అది ఒక ఇంజనీర్ కష్టం. ఇంకోటి చూసాడా ఎమర్జెన్సీగా లోపలికి వెళ్ళిపోయాడు. కాకపోతే ఏదో కొద్దిగా పెద్ద ప్రాబ్లం లాగా ఉంది, ఎమర్జెన్సీగా లోపలికి వెళ్ళాడు. అది చూసారా ఒక అతను కింద నుంచి పైకి వస్తున్నాడు. అది అతను బాడీ వెనక్కి చూసారా మొత్తం మట్టి. ఇంకొక అతను వస్తున్నాడు చూసారా. ఓయ్ ముగ్గురు. ఈ మూమెంట్ గురించి అలా ఎదురు చూసుకొని ఉన్నాను నేను. ఆ లోపల ఎంతమంది వచ్చారో చూడండి. ఆ పైప్ చూడండి ఎంత ఉంది. ఆ పైపులో నుంచి ఎంతమంది వచ్చారో చూడండి. షిప్ ఎంటీ అయితే చూసారా ఎంత హైట్ వచ్చిందో వాటర్ లెవెల్.
చూడండి అలాగా ట్యాంక్ ఓపెన్ అవుతుంది. చూసారా మొన్న అలా స్లోగా వెళ్తుంది కిందకి. చూసారా ఇప్పుడు నా హైట్ చూడండి ఎలా ఉందో. చూసారు ఎలా డౌన్ అవుతుంది. చూసారా అక్కడ ముందుకి గ్యాప్, చూసారా గ్యాప్ ఎంత వచ్చిందో. అక్కడ గ్యాప్ చూసారా ఎలా ఉందో. Please close forward valve. ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నించోడానికి కూడా కరెక్ట్గా ఉండదు. ఇప్పుడైతే నార్మల్గా నించున్నాను. ఓపెన్ అయిన తర్వాత ఫుల్ బెండ్ అయిపోతాము. అప్పుడు ఇలా సపోర్ట్ ఇలా తీసుకొని ఆపరేట్ చేస్తాను. ఈ వీల్స్ ఉన్నాయి కదా, ఈ వీల్స్ ఇలా ఆపరేట్ చేస్తాను. అక్కడ డ్రెడ్జింగ్ చేసి ఇక్కడ డంపింగ్ ఎందుకు చేస్తున్నారని అంటే ఈ పోర్ట్ డెవలప్ చేయడానికి చేస్తున్నారు. ఈ పోర్టు డెవలప్ చేసి ఆ జెట్టి ఉంది కదా, ఆ జెట్టిని ఇంకా అలా పెంచుతున్నారనమాట. సో అందుకు ఇక్కడ డెవలప్ చేయడానికి ఇక్కడ ముందు డంపింగ్ చేసి ఈ మన్నంతా కొంత లెవెల్కి వస్తుంది కదా. వచ్చిన తర్వాత షోర్లో జేసీబీలు గట్రా ఉన్నాయి. షోర్ నుంచి మళ్ళీ మన్ను రాళ్ళు ఇలాంటివన్నీ తెచ్చి దీని తర్వాత ఇంకా అలా ఫిల్ చేస్తుంటారనమాట. అది మీకు డే టైంలో వీడియో తీసి మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి అక్కడ జూమ్ చేసి చూపిస్తాను, కాకపోతే డే టైంలో చూపిస్తాను మీకు. చూసారా ఇక్కడ వైర్లు ఎలా బెండ్ అయ్యి ఉన్నాయో, ఆ తర్వాత మళ్ళీ స్ట్రైట్గా అయిపోతాయి. పొరపాటున మొబైల్ కానీ పడింది అని అంటే మరి నీటిలోకి అలాగా జారుకున్నట్టు వెళ్ళిపోతుంది. ఆఫ్ట్ అయిపోయింది, ఫార్వర్డ్ క్లీన్ చేస్తున్నాడు. చూసారా వాటర్ ప్రెషర్ ఎలా వస్తుందో. చూసారా ఎక్కడెక్కి ఆపరేట్ చేస్తున్నాడు. నేను ఇదిగోండి ఎక్కడెక్కాను, ఇక్కడెక్కి ఆపరేట్ చేశాను. ఈ గ్యాప్ చూడండి అలాగా. చూసారా ఎడ్జ్ కరెక్ట్ లెవెల్కి వచ్చింది. ఇప్పుడు ఈ పైన గ్యాప్ చూసారా ఎలా ఉందో, కరెక్ట్ లెవెల్ వచ్చింది. ఇప్పుడు చూసారా ఇది ఈ వైర్లు. చూసారా మాది డంపింగ్ అవుతుంది, అక్కడ లోడింగ్ అవుతుంది. మాది డంపింగ్ అయింది, అక్కడ లోడింగ్ అవుతుంది జేసీబీతో. చూసారా ఈ రాళ్ళు అనమాట, సముద్రంలో కిందన ఉండేవి. ఇవి అలా ఫిల్ చేసి హైట్ చేస్తారు పోర్ట్ని. చూస్తున్నారా రాళ్ళు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న రాళ్ళు. సముద్రం కిందన ఏటు ఉంటాయా అని చెప్పి మనం అనుకుంటాం, ఇవే ఉంటాయి సముద్రం కిందన, అదే సముద్రంలో దొరికేవి. మీకు వీడియోలో చూపించాను కదా లైట్ హౌస్ గురించి, లైట్ హౌస్ చూపించాను కదా. సో ఈ పోర్ట్ అనమాట డెవలప్ చేస్తున్నారు ఇదంతా, కాకపోతే కొంచెం టైం పడుతుంది. చూసారా
ఇది రోడ్డు. ఈ రోడ్డు నుంచి లారీల ద్వారా మెటీరియల్ వచ్చి అలాగే డెవలప్ చేస్తారు. చూసారు కదా లీజ్ పినిక్, ఇది ఇలాగా లోడింగ్ అవుతుంది అనమాట. మేము అటువైపు వెళ్తున్నాము లోడింగ్కి. చూసారా డంపింగ్ అయ్యేటప్పుడు ఎలా వెళ్తున్నదో మెటీరియల్. మొత్తం ఎంటీ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇది ఎంత పిండి ఉందో. చూస్తున్నారు కదా షిప్ 2 భాగాలు ఎలా అని చెప్పి మీకు చూపిస్తున్నాను. ఇటువైపు ఒక భాగం, ఇటువైపు ఒక భాగం. చూసారా వాటర్ ఫ్లో ఎలా అవుతుందో. షిప్ రన్నింగ్లో ఉంది కదా అందుకు. ఇలా చూసుకుంటే ఈ చివరి నుంచి ఇది బ్యాక్ పార్ట్, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు డివైడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. రాజేంద్ర ప్రసాద్ సినిమాలో కారు ఎలా అయితే 2 ముక్కలు అయిపోద్దో అలా ఈ షిప్ 2 ముక్కలు అవుతుంది, 2 డివైడ్లు అవుతుంది ఈ షిప్. చూసారా అటువైపుకి ఇటువైపుకి పైప్ కనెక్షన్లో మధ్యన రబ్బర్ పైప్ కనెక్షన్లు పెట్టారు. ఇది ఉంది కదా ఇది మెయిన్ జాయింట్ అనమాట, అంటే జంక్షన్. చూసారు కదా ఇది మెయిన్ జంక్షన్ అన్నమాట. ఫ్రంట్కి అలాగే ఉంటుంది, బ్యాక్కి అలాగే ఉంటుంది. షిప్ సపోర్ట్ అంతా వీటి రెండిట్ల మీద ఉంటాయి. అకామిడేషన్ మాత్రం అకామిడేషన్కి ఇది ఈ జంక్షన్ పైన ఒకటి ఓపెన్ అయ్యేటప్పుడు అకామిడేషన్ కాన్స్టెంట్గానే ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు. ఓన్లీ ఈ అకామిడేషన్ కింద నుంచి ఉంటుంది అనమాట 2 పార్ట్లుగా. ఇది అకామిడేషన్. చూస్తున్నారా వీటికి ఎప్పుడు పడితే అప్పుడు గ్రీజింగ్ గట్ట అవుతుంది, గ్రీజింగ్ గట్ట పెడతాం. పెద్ద పిన్ అనేది ఉంటుంది, వెంట కూడా అలాగే ఉంటుంది. రెండింటి మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది. సో చూసారు కదా ఫ్రంట్కి వచ్చాను. ఫ్రంట్కి కూడా ఇలాంటిదే ఉంది. సో ఫ్రంట్కి కూడా ఇలాంటిదే ఉంది. చూసారా కనెక్షను. చూసారా ఇక్కడ కూడా కేబుల్స్కి 2 వైపులు ఎలా ఉన్నదో సపోర్ట్ ఇచ్చారు. ఇది ఫ్రంట్ షేపు. చూసారా 2 వైపులు ఎలా డివైడ్ అయ్యి ఉందో. ఈ ప్లేట్స్ కనిపిస్తున్నాయి కదా ఐరన్ ప్లేట్స్, ఇవి సపోర్ట్ అనమాట. మీరు నడిచేటప్పుడు అటువైపు ఇటువైపు నడిచేటప్పుడు ఫ్లోర్ ప్లేట్ లాగా. పైకి కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. చెప్పాను కదా పైన ఎలా ఉంటుంది, చూస్తున్నారా. సో ఇది ఫ్రంట్ షేపు, అంటే ముందు నుంచి వెనక వరకు 2 షిప్ డివైడ్ అయ్యి ఉంటాయి, ఓపెన్ అవుతాయి అన్నమాట. చూడండి ఓపెన్ అవుతుంది. అక్కడ ప్లేస్ చూడండి ఎంత ఉందో, అలా చూస్తున్నాండి ప్లేస్. చూసారా ఓపెన్ అవుతుంది ఇప్పుడు. చూసారా అది అలా పైకి వెళ్తుంది, అకామిడేషన్ అనేది పైకి వెళ్తుంది అలాగా.
హైట్ చూసారా ఎంత ఉందో, ఎంత కనిపిస్తుందో హైట్. చూసారా ఇది వి షేప్లో ఎలా వచ్చింది, వి షేప్లో ఉంది చూసారా. Да, Михаил, если будет вдруг спрашивать, скажи, что последний план, апдейт сделали, все в порядке. ఆ అబ్బాయి లెగ్స్ చూడండి ఎలా ఉన్నాయి, బెండ్ అయ్యి. Хорошо, спасибо. Ну, я ему. Письмо отправили, окей. నేను అక్కడే అలాగే చేస్తాను ఆ పనే. నించోడానికి కూడా చాలా ఇబ్బంది. హోపర్ వాషింగ్ అంటారు దాన్ని, అంటే మన్నంతా క్లియర్ చేయడానికి హోపర్ వాషింగ్ అంటారు. చూసారా ఎంత షోక్గా ఉందో. కాకపోతే కెమెరాలో ఎంత చూపించినా కరెక్ట్గా తెలియదు. అక్కడ మన్ను ఉన్నది కదా, ఆ మన్ను అన్నమాట, అది కిందకి వెళ్ళడానికి హోపర్ వాషింగ్ అంటారు. అక్కడ నుంచి చూసుకుంటే అది చూసారా షేప్ అలాగా వి షేప్. You wash little bit if you can near after overflow. Сейчас little bit material. ఇప్పుడు చూడండి అలాగా డౌన్ అయిపోతుంది. ఆ అబ్బాయి కూడా మళ్ళీ కనిపించట్లేదు. చూడండి దిగడం ఎంత కష్టమో, దిగడం ఎంత కష్టమో చూడండి. ఇప్పుడు చూసారా షేపు మొత్తం అంతా ఒకే షేప్లో ఉంది. హైట్ అలాగే వెనక్కి కూడా ఉంది. చూసారా లెగ్స్ అని చెప్పాను కదా, ఆ లెగ్స్ ఎలా డౌన్ అవుతున్నాయి చూసారా. మూవింగ్ అయిపోయింది, ఇప్పుడు డౌన్ అవుతుంది లెగ్. అలా చూడండి హైట్. బెల్ట్ కింద నుంచి చూసుకుంటే చిన్నది కనిపిస్తుంది చూసారా, డౌన్ అవుతున్నట్టు. చూసారా ఆఫ్ నెలవంక, అక్కడ దగ్గరలో షిప్ చూసారా. ఆల్మోస్ట్ అయిపోతుంది నెలవంక. ఆల్రెడీ ఒక 10%, 20% ఇలా ఉంది. బాగుంది కదా. చూసారా చంద్రుడు ఎలా కనిపిస్తున్నాడు మాస్టర్ ఫోల్ కిందన. సూపర్గా ఉంది కదా. కొంచెం హైట్ వస్తే బాగుంది. ఈ మూమెంట్ గురించి కొంచెం వెయిట్ చేశాను నేను చాలాసేపు. సూపర్గా ఉంది కదా. ఇప్పుడు చూసారా సిటీ మధ్యలో ఉంది చంద్రుడు. ఇందాక షిప్ మధ్యలో ఉన్నారు, ఇప్పుడు సిటీ మధ్యలో ఉన్నారు. చందమామ చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. కానీ కెమెరాలో అనేటి కనిపించట్లేదు, కానీ చూస్తుంటే సూపర్గా ఉంది చందమామ. ఫ్లాషింగ్ చేసేటప్పుడు చూసారా ఆ వాటర్ స్ప్రే ఎలా అవుతుందో, రౌండ్గా రింగిల్ తిరిగి వస్తుంది. ఒక్కొక్కసారి మా మీద కూడా వచ్చేస్తుంది ఎదురుగాలి వల్ల. మొత్తం మేమంతా తడిసిపోతాము ఫ్లాషింగ్ చేసేటప్పుడు. ఇది చూస్తున్నారు కదా, ఇది హుక్ అనమాట. ఈ హుక్లోకి మేము
ఆ డ్రెడ్జింగ్ చేసే షిప్ నుంచి మేము రోప్ తీసుకొని ఈ హుక్లో వేస్తాం. ఇందులో అలా చూసుకుంటే అక్కడ ఫ్రంట్ దగ్గర నుంచి చూడండి, పైపులు గట్ట అవన్నీ చూడండి ఎలా బెండ్ అవుతాయో. ఈ షూట్ చేయడానికి కెమెరా స్టాండ్లు చూసారా ఎలా సెట్ చేశానో. కెమెరా స్టాండ్లు ఇక్కడ వ్యూ తీయడానికి చూసారా కెమెరా ఎలా సెట్ చేశానో. కార్బెట్ చూసారా కట్టరు ఎలా ఉందో చూపించాను కదా, అది వెనక్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా కట్టరు డ్రెడ్జింగ్ ఎక్కడ చేస్తున్నారు. అవి ఉన్నది చూసారా, వైర్లు వేలాడి ఉన్నది కదా, అదనమాట పాయింట్, డ్రెడ్జింగ్ పాయింట్. ఇక్కడ ఉంది కదా, అది డ్రెడ్జింగ్ పాయింట్ అనమాట. అక్కడ డ్రెడ్జింగ్ పిన్ వెళ్ళి డ్రెడ్జింగ్ చేస్తుంది. అక్కడ నుంచి పైప్ ద్వారా మాకు మెటీరియల్ అనేది వస్తుంది. కట్టర్ అని చెప్తాను కదా, ఇది కట్టర్ అనమాట. ఇది వెనక పార్ట్ కట్టర్, అది కట్టర్ డ్రెడ్జింగ్ చేసే ప్లేసు. ఈసారి కట్టర్ పైకి వచ్చేటప్పుడు వీడియో తీస్తాను. ఇప్పుడు డ్రెడ్జింగ్ అవుతుంది. ఇది కట్టర్ తీర్స్ అనమాట, దీంతోనే డ్రెడ్జింగ్ చేస్తుంది. అది సూదుగా ఉన్నది కదా పళ్ళు లాంటివి, అది డ్రెడ్జింగ్ అవుతుంది అనమాట. చూస్తున్నారు ఎలా ఉందో, అది లోపలికి వెళ్ళి అది డ్రెడ్జింగ్ చేస్తుంది. ఇలాంటివి స్పేర్ ఉంచుకుంటారు. పళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు పోతుంటాయి తీర్స్, అందుకు స్పేర్ ఉంచుకుంటారు. ఇప్పుడు టైము మార్నింగ్ 7:25 అవుతుంది. సో ఈ ఎర్లీ మార్నింగ్ మేము ఆల్రెడీ లోడ్ చేస్తాము. మీకు బాగా చూపిస్తాను చూడండి. అక్కడ గ్యాస్ ట్యాంకర్లు కనిపిస్తున్నాయి కదా, లాస్ట్ టైం వీడియో చేసి పెట్టాను గ్యాస్ ట్యాంకర్లు. అక్కడ లోడ్ చేసుకొని క్లైమేట్, ఆకాశం, సముద్రం ఎంత బాగుంది తెలుసా. అక్కడ లోడ్ చేసుకొని ఇలా చూసుకొని వస్తే ఇలాగా బై కార్ కానీ బై రోడ్ అయితే ఎక్కువ టైమే పడుతుంది. కానీ బై షిప్, బై సముద్రం గుండా అయితే గంటన్నర పడుతుంది. మీకు లైట్ హౌస్, కంటైనర్ పోర్ట్ కనిపిస్తుంది కదా, ఆ కంటైనర్ పోర్ట్ దగ్గర డంపింగ్ చేస్తాం. అలాగే ఇంకోటి ఏంటి అంటే చందమామ మీలాగే అందంగా కనిపిస్తుంది కదా, సూపర్గా చందమామ. అలలు చూడండి ఎలా వస్తున్నాయో, ఎలా లేస్తున్నాయో. చందమామ మాత్రం సూపర్ కనిపిస్తున్నది. చందమామ ఇప్పుడు చూసారు కదా, చందమామ ఇటు ఉంది. సూర్యుడు చూపిస్తాను చూడండి. సూర్యుడు అలా లేస్తున్నారు, పడుకొని లేచారు, అలా వస్తున్నారు. టడటడా చూసారా వెలుగు, సూర్యుడు వెలుగు. సూపర్గా ఉంది కదా క్లైమేట్.
వేరే లెవెల్. వాటర్ లెవెల్ చూసారా ఏ హైట్లో ఉందో షిప్కి. ఆ షిప్ చూసారా లోడ్ అయిపోయి వెళ్ళిపోతుంది అన్లోడ్ చేయడానికి.